హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఐఐటికి సంబంధించిన సెకండ్ ఫేజ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ లిస్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లిస్ట్ ని ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలి, మరియు ఎంతమందికి ఈ సీట్స్ అయితే వచ్చాయి, మరియు ఇందులో కూడా స్లైడింగ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ క్యాంపస్ నుంచి ఏ క్యాంపస్ కి మారారు లాంటి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూసారంటే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందుతాయన్నమాట. ముందుగా మీకు ఈ ఐఐటికి సంబంధించిన ఈ సెకండ్ ఫేజ్ సెలక్షన్ లిస్ట్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది ఒకసారి అయితే చూద్దాము. ఇందులో మీరు ముందుగా గూగుల్ లేకైతే వెళ్ళండి. అక్కడ admissions.rgukt.in అని టైప్ చేయండి. డైరెక్ట్ గా ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇక్కడ ఫ్లాష్ న్యూస్ అని స్క్రోల్ అవుతుంది. ఫేజ్ 2 ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ మే డౌన్లోడ్ కాల్ లెటర్ ఆఫ్టర్ లాగిన్ అని చూపిస్తుంది. మీరు స్టూడెంట్ లాగిన్ లేకైతే వెళ్ళి మీ కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళ మెయిల్ కి అయితే మెయిల్ కూడా వచ్చి ఉంటుంది, మరియు వాళ్ళ ఫోన్ కి అయితే మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. మీరు పలానా క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యారు, మీరు పలానా రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాలి, ఇలాంటి డీటెయిల్స్ తో మీకు మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది. మెయిల్ లో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ఫేజ్ 2 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదైతే మీరు చూడొచ్చు. ముందుగా ప్రొవిజనల్ లిస్ట్ చూసే ముందుగా ఎప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాలి అన్నదైతే మీరు చూడొచ్చు. ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది 4/7/2026 తేదీన అనమాట. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్ వాళ్ళు ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయలో 4/7/2026 తేదీన అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జీయూకేటీ ఒంగోలు క్యాంపస్ వాళ్ళు కూడా ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్ లోనే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే 4వ తేదీన అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు మనకు 4/7/2026 తేదీన శ్రీకాకుళం క్యాంపస్ లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నోటీస్ టు అడ్మిటెడ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ ఫేజ్ 1 అని కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ అండ్ బీన్ అలాటెడ్ ఏ చేంజ్ ఆఫ్ క్యాంపస్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు రిపోర్ట్ టు దేర్ రెస్పెక్టివ్ అలాటెడ్ క్యాంపస్ ఆన్ 1st July 2026 అని ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ఉండి ఆప్షన్ ఫర్ స్లైడింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళైతే అలాటెడ్ క్యాంపస్ ఇప్పుడు అయితే చెక్ చేసుకొని 1st July 2026 మీరు అక్కడ రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ లో. అలాగే స్టూడెంట్స్ హూ హ్యావ్ జాయిన్డ్ డ్యూరింగ్ ద ఫేజ్ 1 అడ్మిషన్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు రిపోర్ట్ టు దేర్ రెస్పెక్టివ్ అలాటెడ్ క్యాంపస్ ఆన్ 1st July 2026 అని ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ సీట్ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు కూడా మీరు ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు కూడా 1st July 2026 రోజున ఏదైతే మీకు వచ్చిన క్యాంపస్ లో అయితే రిపోర్ట్ చేయమని మరొక నోట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళైతే వెంటనే రిపోర్ట్ చేయండి. అలాగే ఎవరైతే స్లైడింగ్ ద్వారా ఆ సీట్స్ అయితే పొంది ఉంటారో వాళ్ళు కూడా రిపోర్ట్ కాలేజీలో వచ్చిన క్యాంపస్ లో అయితే రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడ ఆర్జీయూకేటీ సెకండ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ లో సీట్ పొందిన వాళ్ళకి నా కంగ్రాచులేషన్స్. ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మన వ్యూవర్స్ కానివ్వండి, సెలెక్ట్ అయి ఉంటే అన్న మాకు పలానా క్యాంపస్ లో సీట్ వచ్చింది అని కామెంట్ చేశారంటే నేను కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఇక్కడ చూడొచ్చు మీరు లేటెస్ట్ న్యూస్ అండ్ నోటిఫికేషన్స్ అని ఫేజ్ 2
ఆర్జీయూకేటీ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని ఉంది. అలాగే ఫేజ్ 2 ఆర్జీయూ క్యాంపస్ స్లైడ్ సెలక్షన్ లిస్ట్ అని 2 లిస్టులు అయితే మనకు పెట్టడం జరిగింది. మీకు ఇప్పుడు ఏదైతే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఒకసారి చూపిస్తాను. ఇది మనకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అన్నమాట. ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించి ఇక్కడ మీరు గమనించవచ్చు. ఆర్జీయూకేటీ నూజివీడి క్యాంపస్ కి అయితే ఓన్లీ 8 వేకెన్సీస్ మాత్రమే పెండింగ్ లో అయితే పడ్డాయి. అంటే ఎవరైతే నూజివీడి క్యాంపస్ లో సీటు పొంది ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ నూజివీడి క్యాంపస్ లో అయితే జాయిన్ అయిపోయారు. నేను ముందుగా చెప్పినట్టు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపస్ ఆఫ్ IIIT ఈజ్ నూజివీడి క్యాంపస్ అని మీకు చెప్పడం జరిగింది. కాబట్టి నూజివీడిలో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరూ జాయిన్ అయితే అయ్యారు. మరియు వేరే కాలేజీలో వచ్చిన వాళ్ళు కూడా ఆప్షన్ ఉంటే నూజివీడికి అయితే వాళ్ళు స్లైడింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్ లో ఓన్లీ 8 మెంబర్స్ ఓన్లీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద సెకండ్ ఫేజ్ ఇన్ ఆర్జీయూకేటీ నూజివీడి క్యాంపస్ అన్నమాట. ఇక్కడ ఈ 8 మంది మాత్రమే ఆ సీటుని అయితే పొందారు. వాళ్ళు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే సెకండ్ ఫేజ్ లో ఈ మాత్రం సీట్లు కూడా ఆ నూజివీడి క్యాంపస్ కి వచ్చాయంటే వాళ్ళకి అదృష్టం ఉన్నట్టే అనమాట. కాబట్టి వీళ్ళు కూడా 4/7/2026 తేదీన నూజివీడి క్యాంపస్ లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అయ్యి మీరు మీ సీట్ ని అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరియు నెక్స్ట్ ఆర్కే వ్యాలీ IIIT ఆర్కే వ్యాలీకి సంబంధించి ఇడుపులపైకి సంబంధించిన క్యాంపస్ కాదు, ఇడుపులపైకి సంబంధించిన క్యాంపస్ కి తక్కువ సీట్లు అయితే మిగిలైతే ఉన్నట్టు మీరైతే చూడొచ్చు. ఎక్కువగా ఒంగోలుకు సంబంధించి సీట్స్ అయితే మిగిలిపోయాయి. ఆర్కే వ్యాలీకి కూడా సంబంధించి మీరైతే ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఆర్కే వ్యాలీ కూడా 8 సీట్లు మాత్రమే మిగిలాయి. ఆ 8 మందిని మాత్రమే ఈ ఆర్కే వ్యాలీ క్యాంపస్ కి తర్వాత సెలెక్ట్ అయితే అయ్యారు. అంటే నేను చెప్పినట్టు మీకు నూజివీడి క్యాంపస్ అలాగే ఆర్కే వ్యాలీ క్యాంపస్ కు సంబంధించి చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే కలిగి ఉంది. మరియు ఎక్కువ మార్కులు పొందిన వాళ్ళకి ఆ సీట్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఈ ఒంగోలు క్యాంపస్ కు సంబంధించి చాలా మందికి అయితే సీట్స్ అయితే వచ్చాయి. నాకు తెలిసి 600 మందికి పైగా ఈ సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఈ ఒంగోలు క్యాంపస్ మరియు శ్రీకాకుళం క్యాంపస్ లో ఎక్కువ ఈ సీట్స్ అయితే మళ్ళీ వేకెంట్ గా అయితే చూపించడం జరిగింది. కాబట్టి మీరు ఒంగోలుకు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడైతే చూడొచ్చు. అది మంచి కాలేజ్ కాదని కాదు, కానీ న్యూ కాలేజ్ కాబట్టి ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ అయితే చేయలేదు. అందుకోసమనే సెకండ్ ఫేజ్ లో కూడా వీరందరికీ సీట్స్ అయితే వచ్చాయి. దాదాపు చాలా మందికి అయితే ఒంగోలులో అయితే సీట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఆర్కే వ్యాలీ క్యాంపస్ లో కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఒంగోలుకు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ చూడొచ్చు. మీరు ఒంగోలు క్యాంపస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ అన్నమాట. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. చాలా మంది దాదాపు 300-400 మంది దాకా ఈ ఒంగోలు క్యాంపస్ వాళ్ళకి తిరిగి అలాట్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఈ ఏదైతే ఇంకొక క్యాంపస్ శ్రీకాకుళం ఉందో ఆ శ్రీకాకుళంకు సంబంధించి ఒకసారి మనం అయితే చూద్దాము. ఇదంతా ఒంగోలుకు సంబంధించి లిస్ట్ అన్నమాట. దాదాపు 400కు పైన ఒంగోలు క్యాండిడేట్స్ కి ఒంగోలు క్యాంపస్ కి ఈ సెకండ్ ఫేజ్ కేటాయింపు అయితే జరిగినట్టుగా మీరైతే గమనించవచ్చు. ఇక్కడ తర్వాత ఆర్కే వ్యాలీకి 8 సీట్లు పోతే రిమైనింగ్ సీట్స్ అన్ని శ్రీకాకుళం క్యాంపస్ కి అయితే మనకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ శ్రీకాకుళం దానికి సంబంధించి కూడా మనకు చాలా సీట్స్ అయితే ఫిల్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు వాటికి సంబంధించి కూడా దాదాపు 100 నుంచి 150 మంది అయితే ఈ శ్రీకాకుళం క్యాంపస్ లో కూడా సీట్స్ అయితే పొందారు. ఒంగోలులో ఎక్కువ మందికి సీట్స్ అయితే వచ్చాయి. శ్రీకాకుళం ఏదైతే మనకు ఆంధ్ర సైడ్ లాస్ట్ కాబట్టి అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు అక్కడికి అయితే ఆ సీట్ ని అయితే పొందడం జరిగింది. కాబట్టి శ్రీకాకుళంకి కొంచెం తక్కువ ఏదైతే సెకండ్ లిస్ట్ లో సీట్స్ అయితే కేటాయించడం జరిగింది. ఒంగోలు అన్నది కొంచెం ఇటు తిరుపతి వాళ్ళకి మరియు ఇతర అన్ని వాటికి మధ్యలో ఉంది కాబట్టి
దాన్ని ఎంచుకోవడంలో చాలా మంది అయితే తక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించినట్టున్నారు. మరియు ఇందులో వచ్చిన వాళ్ళు కూడా స్లైడింగ్ అయితే ఆప్షన్ పెట్టారు. ఇప్పుడు కొత్తగా స్లైడింగ్ అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్లైడింగ్ ద్వారా చాలా మంది ఈ ఏదైతే ఒంగోలులో వచ్చిన వాళ్ళు ఆర్కే వ్యాలీ ఇడుపులపై కానివ్వండి, లేదంటే నూజివీడు క్యాంపస్ కి అయితే ఎక్కువ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఆ సీట్స్ అయితే సెకండ్ ఫేజ్ లో అందుబాటులో అయితే లేవు మనకు నూజివీడుకు సంబంధించి. ఇక్కడ చూడొచ్చు మీరు అడ్మిషన్స్ 2026 ఆర్జీయూకేటీ ఏపీ ఫేజ్ 2 క్యాంపస్ స్లైడ్ సెలక్షన్ లిస్ట్ జనరల్ కేటగిరీ రిపోర్ట్ టు సెలెక్టెడ్ క్యాంపస్ ఫ్రమ్ 1st July 2026 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్జీయూకేటీ అప్లికేషన్ ఐడి మరియు స్టూడెంట్ నేమ్, అలాగే అడ్మిటెడ్ క్యాంపస్ ఇన్ ఫేజ్ 1 మరియు సెలెక్టెడ్ క్యాంపస్ ఇన్ ఫేజ్ 2 అయితే మీరు చూడొచ్చు. మాక్సిమం ఒంగోలు వచ్చిన వాళ్ళంతా నూజివీడుని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మీరైతే చూడొచ్చు అనమాట. అడ్మిటెడ్ క్యాంపస్ ఇన్ ఫేజ్ 1 అని ఇక్కడ ఒంగోలు ఉంటే, సెలెక్టెడ్ క్యాంపస్ ఇన్ ఫేజ్ 2 అని నూజివీడు అయితే ఉన్నాయన్నమాట. చాలా మంది అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఒంగోలు వచ్చిన వాళ్ళు నూజివీడుని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఆర్కే వ్యాలీ కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అయితే నూజివీడుని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే శ్రీకాకుళం వచ్చిన వాళ్ళు కూడా నూజివీడుని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి నూజివీడులో అయితే తర్వాత సీట్స్ అయితే రాలేదు. మరియు ఆర్కే వ్యాలీ వచ్చిన వాళ్ళు తక్కువ మంది, అంటే 6 మంది మాత్రమే ఒంగోలును అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే శ్రీకాకుళం వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఒంగోలును అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మన ఇటు సైడ్ రాయలసీమ సైడ్ ఉన్న వాళ్ళు శ్రీకాకుళంకి వెళ్ళాలంటే కష్టమని శ్రీకాకుళం వచ్చిన వాళ్ళు ఒంగోలును అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే నూజివీడు వచ్చిన వాళ్ళు ఒక 5 మంది మాత్రమే ఆర్కే వ్యాలీని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఒంగోలు వచ్చిన వాళ్ళు ఆర్కే వ్యాలీని అయితే చాలా మందిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే అది ఆర్కే వ్యాలీ అనేది మనకు రాయలసీమలో దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఒంగోలు వచ్చిన వాళ్ళు కూడా ఆర్కే వ్యాలీని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా స్లైడ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఈ సెకండ్ లిస్ట్ వాళ్ళకి ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాలి అన్నదైతే నేను మీకు చెప్పాను స్టార్టింగ్ లోనే. ఇక్కడ నూజివీడు వాళ్ళు కూడా కొందరైతే శ్రీకాకుళం అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఒంగోలు వచ్చిన వాళ్ళు కూడా శ్రీకాకుళం అయితే సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఎందుకంటే అటు సైడ్ లాస్ట్ ఉన్న వాళ్ళు మనకు ఉత్తరాంధ్ర వాళ్ళు ఈ శ్రీకాకుళంకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ ఒంగోలుకు వచ్చిన వాళ్ళు శ్రీకాకుళం అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నేను అదే మీకు చెప్పాను అనమాట, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి అన్నది. మరియు మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే, మీరు అప్లై చేసిన ఆర్జీయూకేటీకి అప్లై చేసిన అప్లికేషన్, మరియు మీ 10th మార్క్స్ మేమో, అలాగే మీ 10th టీసీ, మరియు మీ 10th హాల్ టికెట్, మరియు మీ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, మరియు మీ ఆధార్ కార్డ్స్, మీ ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్, మరియు ఇతర స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ అయితే తీసుకుని వెళ్ళండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి. అది మీకు కావాల్సిన సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నమాట. మరియు ఈ సెకండ్ ఫేజ్ లో కూడా మనకు ఈ ఏదైతే స్లైడింగ్ ఆప్షన్ ఉంటుందా ఉండదా అన్నదైతే మీరు కాలేజీలో అయితే చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్లైడింగ్ ఆప్షన్ అయితే ఇస్తారనే అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే థర్డ్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఎవరైతే సీట్ పొంది ఉంటారో వాళ్ళైతే కాలేజీలో అయితే రిపోర్ట్ చేయండి. మరియు స్లైడింగ్ ఆప్షన్ ఉంటే స్లైడింగ్ అయితే పెట్టుకోండి వేరే కాలేజ్కి. మీకు అందులో సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓన్లీ ఎక్కువ సీట్లు ఒంగోలు మరియు శ్రీకాకుళంలో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి స్లైడింగ్ పెట్టుకున్న పెద్దగా ఉపయోగం అయితే ఉండకపోవచ్చు. ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే IIIT సెకండ్ ఫేజ్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.